హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షరారుష్క ఛానల్. ఇవాళ వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకి ఏదైనా పండగ వచ్చిందంటే గుర్తొచ్చే స్వీట్ రెసిపీ ఈ సేమియా పాయసం. ఈ సేమియా పాయసాన్ని ఈ కొలతలతో చేసుకున్నామంటే సాయంత్రం అయినా కూడా చిక్కబడకుండా అదే రుచితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక బౌల్ పెట్టుకొని 3 కప్పులు నీళ్ళను వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. వేరొక స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకొని 3 కప్పుల పాలను వేసుకొని ఫ్లేమ్ను లోనే ఉంచుకొని పొంగొచ్చేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నీళ్లు మరిగిన తర్వాత ఆ బౌల్ను దించేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ను, జీడిపప్పు, ఆల్మండ్స్ను, ఇలా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లను కూడా వేసుకొని ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాను వేసుకొని ఫ్లేమ్ను లోనే పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మరిగించిన నీళ్లను స్లోగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా అనేది మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత సేమియాని పట్టుకొని చూస్తే ఈ విధంగా బ్రేక్ అయితే సరిపోతుంది. సేమియా అనేది బాగా కుక్ అయింది. దీనిలోకి 1/2 కప్పు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొక పావు కప్పును యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం మరిగించుకున్న పాలను స్లోగా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ను లోనే ఉంచుకొని ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు స్లోగా కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ను, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా కనుక సేమియా పాయసం చేసుకున్నామంటే అస్సలు చిక్కపడదు. ఇదిగో స్టవ్ ఆపేసిన తర్వాత ఇది గోరువెచ్చగా అయిన తర్వాత కూడా పాయసం అనేది అలాగే ఉంది, చిక్కబడకుండా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మీగా, టేస్టీగా, డెలిషియస్గా సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. మనకి ఏదైనా పండగ వచ్చింది అంటే ముందుగా గుర్తొచ్చే రెసిపీ ఈ సేమియా పాయసం. ఈ సేమియా పాయసాన్ని ఈ దసరా నవరాత్రులకి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి. మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ సేమియా పాయసాన్ని అప్పటికప్పుడు చేసుకొని తినేయవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ సేమియా పాయసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.